जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి నిరంకుశ పాలనకు ఈ రజాకార్ల దుర్మార్గాలకి నిదర్శనంగా మన తెలంగాణ పౌరులు వీరులు ఎంతోమంది పోరాటం చేసి సాధించుకున్న ఈ విమోచన దినోత్సవాన్ని ఈరోజు జాతీయ జెండా ఎగరేసి నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు మన విశ్వ విజేత యుగ పురుషుడైనటువంటి మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమము మరియు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మోడీ గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కూడలి వద్ద ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఏదైతే దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛగా పిలుచుకున్న సందర్భం, మరి తెలంగాణ ప్రాంతం కూడా నిజాం నిరంకుశ పాలనతోటి రజాకార్లతోటి మహిళలపైన ఆకృత్యాలతోటి మానభంగాలతోటి అల్లాడుతున్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతాన్ని ఆపరేషన్ పోలో ద్వారా మరి ఆనాటి నాయకులు మరి భారతదేశంలో 500 సంస్థానాలను విలీనం చేసినటువంటి గొప్ప నాయకుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి పోలీస్ చర్యల ద్వారా మరి ఆనాడున్న రోజుల్లో ఒక దేశం పైన ఒక్కో దేశం సైనిక చర్యలు జరపొద్దన్న ఆలోచనతోటి పోలీస్ చర్యల ద్వారా ఆపరేషన్ పోలో పేరుతోటి ఈ తెలంగాణని మరి భారతదేశంలో విలీనం చేసినటువంటి సందర్భం మరి ఈరోజు మనం అందరం కూడా జరుపుకోవడం మరి ఆనందదాయకం. ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగంగా అట్లాగే ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా మరి ఏదైతే విశ్వకర్మ జయంతి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి బోధన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే భారతదేశాన్ని విశ్వగురుగా నిలిపే ప్రయత్నంలో మరి అకుంఠిత దీక్షతోటి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు దేశ పౌరుడు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తూ ఉన్నాం నేపాల్లో మన గత కొన్ని రోజుల సందర్భంలో చూసినటువంటి పరిస్థితి, బంగ్లాదేశ్లో, నేపాల్లో, పాకిస్తాన్లో మరి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఆ దేశాలు అల్లోకల్లోనేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ భారతదేశంలో ఎటువంటి పిన్ డ్రాప్ పాయింట్ కూడా నిశ్శబ్దంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా, 1 డ్రాప్ బ్లడ్ పడకుండా మరి కాశ్మీర్ విషయంలో కానీ ఈ దేశం విషయంలో కానీ నిరంతరం పనిచేస్తున్నటువంటి మోడీ గారి జన్మదినాన్ని జరుపుకోవడం కూడా ఆనందదాయకం. అట్లాగే కరోనా సమయంలో కూడా ఈ ప్రపంచానికే మరి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ఘనత మరి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అట్లా భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.